నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ధనుర్రాశి ఫలితాలను చూసుకుంటే గనక సినీ రంగంలోనూ కళాత్మక రంగంలోనూ ప్రతిభ చూసి అనేక ఆదాయాలు పొంది వీళ్ళు ముందంజలో ఉండే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లలోనూ అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అన్ని విషయాల్లో ముందంజలో ఉంటారు. ఇంకా ఆర్థికపరమైన సమస్యలకి కొత్తగా పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. వాటిని తిండి రుణముల నుండి ఇవి అన్నీ కూడా ఈ అభద్ర రుణములు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటకు రావడానికి కొత్త ప్రణాళికలు వేసి డబ్బు ఎలా ఆదా చేయాలి, ఎలా మనం అప్పు తీర్చాలి అన్న విషయాల మీద పట్టు సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఒక అభద్రతా భావం మీ చుట్టూ చోటు చేసుకుని ఉంటుంది. వాటిని అధిగమించడానికి దత్తనామాన్ని స్మరించండి. ఓం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ మనశ్శాంతిగా ఉంటే గనక దానికి మీకు ఏదో ఒకటి పరిష్కారం దొరకడం అనేది ఖాయము. ఇక నూతనంగా పెళ్లిళ్ళు కుదరాల్సిన వాళ్ళకి, యువతీ యువకులందరికీ కూడా ఈ మాసంలో పెళ్లిళ్ళు కుదిరే అవకాశం కూడా ఉంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం, అత్తమామల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో పెద్దవారి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు కొంత కలత చెందుతూ ఉంటారు. అలాగే సంతానం పట్ల చక్కటి మంచి భావనతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు వేడిమి నిర్ణయాలు కాకుండా నిదానంగా ఆలోచించుకుంటూ నిర్ణయాలు అనేవి తీసుకోవడం అనేది మంచిది. విదేశీయానాలు ముందంజలో ఉంటారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఈ మాసమంతా కూడా నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ మాసంలో ఒక్కసారి మీరు శనగలు దానం ఇవ్వడం వలన అష్టమగురుడి ప్రభావం వలన వచ్చే ఆర్థిక సమస్యలు కానీ, భయాందోళనలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ తొలగిపోతాయి. దత్తనామాన్ని స్మరించండి. ఈ మాసం అంతా కూడా దత్తాత్రేయ పారాయణ చేసుకోవడం కానీ, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం వలన, మీరు శనగలు దానం ఇవ్వడం వలన మీకు వచ్చే సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తారు.